హాయ్, ఎలోపేషియా ఏరియేటా. సో ఫస్ట్ దీన్ని ట్రీట్ చేయాలి అంటే ఫస్ట్ ప్రాపర్గా డయాగ్నోస్ చేయాలి. బికాస్ చిల్డ్రన్స్లో చాలా మంది ఈ ఎలోపేషియా ఏరియేటాని స్కారింగ్ ఎలోపేషియాకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అండ్ టీనియాకి ఎలోపేషియా ఏరియేటాకి కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్. వన్స్ డయాగ్నోసిస్ అయిన తర్వాత పేషెంట్ ఈ కండిషన్ ఉన్న పిల్లల పేరెంట్స్ కానీ లేదు పెద్దవాళ్ళైనా సరే చాలా ఎక్కువ స్ట్రెస్తో ఉంటారు. సో వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన దగ్గర ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ క్లయింట్స్ కూడా కన్సిస్టెన్సీతో ట్రీట్మెంట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే కొన్ని రోజులు వాడి రాలేదు అని వదిలేకుండా కన్సిస్టెంట్ గా మనం ట్రీట్మెంట్ అనేది యూజ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా గుడ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో ఎలోపేషియా ఏరియేటా వచ్చినప్పుడు అదే కండిషనా లేదంటే డిఫరెంట్ కండిషనా అనేది ప్రాపర్ గా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అనేవి చూడొచ్చు.